ఈరోజు మనం తెలుగు కథకు, తెలుగు సాహిత్యానికి ఒక మంచి అవినాభావ సంబంధం ఉండి, తెలుగు జీవన నదీ సారం లాంటి వ్యక్తి గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. వారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వారిని ఈరోజు మనం ఎందుకు స్మరించబోతున్నాం అంటే, వారు 1891 సంవత్సరం ఏప్రిల్ 23వ తారీఖున మన తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన, అంటే పాత తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన పాలమూరు ఊళ్ళో పుట్టారు. ఆ తర్వాత వారు ఒక గొప్ప రచయితగా పేరు పొందారు. తెలుగు జనులకు జీవనది గోదావరమ్మ అయితే, తెలుగు కథకు, తెలుగు సాహిత్యానికి జీవనది సారం లాంటి వాళ్ళు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు. వారి సాహిత్యం చూస్తున్నప్పుడు మనకి ఆయా ప్రాంతంలో ఉన్న వ్యవహార శైలి, ఆయా ప్రాంతంలో ఉన్న వ్యక్తులు, ఆయా ప్రాంతంలో ఉన్న భావజాలం లాంటివి మనకి చాలా బాగా కనిపిస్తాయి. ఈ రోజుని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి 133వ జయంతి సందర్భంగా మనం ఆయన్ని స్మరిస్తూ ఈ రాజమండ్రిలో ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి వారి యొక్క నిండైన ఆ సాహితీమూర్తికి సరైన నివాళిని అర్పించడం జరిగింది. ఇక ఈ సందర్భంగా శ్రీపాద వారి రచనలు గురించి మనం తెలుసుకోవాలంటే, అన్నంత పని జరిగింది లో ఒక బాల వితంతువు గురించి ఆయన రాస్తాడు. అదేవిధంగా కీలెరిగిన వాత అనే దాంట్లో ఒక విధవైన ఆడబొడుచు గురించి రాస్తాడు. ఇక గూడు మారిన కొత్తదనం, అసలు టైటిలే గొప్పగా ఉంటుంది. ఒక యువతి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత యువతల పక్క తల్లి తండ్రి, ఆ యొక్క యువతి యొక్క తల్లి తండ్రి ఏ విధంగా మనస్తత్వం ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు అన్న ఫీలింగ్స్ని చాలా గొప్పగా రాసుకొచ్చాడు ఆయన. ఇలాగే వడ్ల గింజలు, గులాబీ అత్తరు అనే రకరకాల దాదాపు 75 కథల్ని ఆయన ఈ యొక్క సమాజ అంశాలని స్ఫురించి రాయడం జరిగింది. ప్రధానంగా ఆయన స్త్రీ జనోద్ధరణకి పాటుపడ్డాడు. స్త్రీ వ్యక్తిత్వం పెరగాలి, స్త్రీ విద్యాభ్యాసం పెరగాలి, స్త్రీ చదువుకోవాలి, స్త్రీ అన్ని రంగాల్లో ముందుండాలి అని బాగా ఆయన రచనలో మనకి కనిపిస్తూ ఉంటాయి. నేటి ఈ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఎవరైతే రచనలు ఉన్నాయో వాటిని క్లుప్తంగా మన సాధ్వి ఫౌండేషన్ నుంచి ఒక చిన్న పుస్తక రూపంలో కూడా రావాలని చెప్పి ప్రయత్నం జరుగుతోంది. దానికి ఆ సాధ్వి ఫౌండేషన్ వాళ్ళు తమ అంగీకారాన్ని తెలియచేయడం జరిగింది. కాబట్టి ఈనాటి జరిగిన కార్యక్రమాన్ని చూసేద్దాం. ఓకే. ఈయన మించిన కథకుడు వేరే వాళ్ళు ఎవరు లేరనే చెప్పాలి. అంత గొప్ప కథకులు రాసిన ఆయన యొక్క జన్మదినం ఈరోజు 1891లో ఏప్రిల్ 23వ తారీఖుని ఆయన పుట్టారు. మన అనపర్తి దగ్గర పొలమూరు అనే ఊరిలో పుట్టడం జరిగింది. ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా సామాజిక స్పృహతో అనేక అంశాలని సృష్టిస్తూ అనేక నవలల్ని, రచనల్ని, కథల్ని కూడా రాశారు. కాబట్టి వారిని మనం నిండైన సాహితీమూర్తికి ఈరోజు నిలువెత్తు నివాళి అర్పించుకుంటున్నాం. ఈ సందర్భంగా మన ఈరోజు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జన్మదినం జరుపుకోవడం మన అదృష్టంగా భావించాలి. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఆయన 20వ శతాబ్దం మరి ఒక ఎంతో కథలు రాసి సమాజం మీద ఆయనకుండే ఒక గ్రిప్ని ఒక కథల కింద రాసి ఆయన సమాజానికి ఎంతో అందించినందుకు ఆయనకి మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఇవాళ సాధ్వి ఫౌండేషన్ మన కాత్యాయని గారు కూడా మాట్లాడుతూ. నమస్తే అండి. ఈరోజు మన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర ఇలాగ నుంచుని మనం మాట్లాడడం అనేది ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతం. ఆయన పుట్టినది
ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చాలా నిష్ఠాగరిష్టమైన పద్ధతులతో ఉండి సంస్కృతంలో ఆయన చాలా పెద్ద కుటుంబంలోంచి వచ్చారు. సంస్కృతంలో చాలా పండితులు. అలాంటి కుటుంబంలో పుట్టి చిన్నప్పుడే స్మార్థవాది నేర్చుకుని సంస్కృతమే కాదు అందరికీ అందించే అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగు భాషలో మనం ఈ రచనలు సాగించాలని ఒక ఉద్దేశంతో చాలా పట్టుదలతో ఆయన ఈ తెలుగు భాషను ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా తెలుగు భాషలో చాలా నాటకాలు రాశారు, నాటికలు రాశారు, కథలు 75కు పైగా కథలు రాశారు. ఆయన రచనలు ఏ విధంగా ఉంటాయి అంటే చాలా సామాన్యులకు కూడా అర్థమయ్యి ఆలోచింపచేసే విధంగా ఆయన యొక్క రచనలు అనేవి ఉంటాయి. అందులో 1-2 మచ్చుతునుకలు ఏమిటంటే వడ్ల గింజలు, విమానం ఎక్కబోతూ ఈ రకంగా వాతెరిగి కీలెరిగి వాత ఇలా సామెతలే ఆయన కథలుగా రచించినవి ఉన్నాయి. అంటే పట్టుదల ఉంటేనే ఏదైనా సాధించవచ్చు అనేది ఎక్కడి నుంచో ఎవరి నుంచో చూసి మనం నేర్చుకోవాలి అనేది కాదు. ఈయన గురించి చదివితే చాలు మనిషి పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అని మాత్రం అర్థమవుతుంది. అన్నిటికంటే ఈయన రచనల గురించి అన్నీ చెప్పుకున్నాం. చాలామంది రాస్తారండి రచనలు, చాలామంది సాహితీవేత్తలు ఉన్నారు. కానీ ఈయన రాసినటువంటి ఈయన స్పెషాలిటీ ఏమిటంటే ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం ప్రాచీన పద్ధతులు, పూర్వకాలం పద్ధతులు, సాంప్రదాయాలు, పాశ్చాత్య నాగరికత అనేది ఆ కాలంలోనే ఆ సాంప్రదాయాలు వెనక్కి నెట్టేయడం, పాశ్చాత్య నాగరికతను ముందుకు తొయ్యడం అనే కాన్సెప్ట్లోనే ఆయన అప్పట్లోనే ఒక రచన రచించారండి. అది అందరూ కూడా చదవాల్సిన రచన అన్నమాట. అందుకని ఈ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చాలా గొప్ప వ్యక్తి అని నేను చెప్పదలుచుకున్నాను. త్వరలో ఈ యొక్క శ్రీపాద రచయితల్ని జస్ట్ ఒక 3-4 పేజీలు వచ్చేలా వస్తాయి. వాడిని మన సాధ్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీడి అన్నింటినీ బయటికి తీసుకొస్తామని చెప్పి